చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనములు. దేవుని వాక్యాన్ని చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22 నుంచి 23 వరకు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి సంఘంగా ప్రభువా నీ ప్రజలుగా మరి మమ్మల్ని మీరు సమకూర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రభువా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధన చేయటానికి సహాయం చేయండి. నిలబడి నేను అయోగ్యుడిని ప్రభువా, మరి మీరే మా అందరితో మాట్లాడండి. నీ సన్నిధి అనుభవించడానికి మరి మేము ప్రతిస్పందనగా నిన్ను యోగ్యమైన రీతిలో ఆరాధన చేయటానికి కృప చూపించమని క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చదువుకున్న ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనకి కనిపిస్తూ ఉంది చివరిలో, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఈరోజు ఆరాధనకై దేవుడు నా దృష్టికి తీసుకొచ్చిన అంశం ఏంటంటే దేవుని యొక్క నమ్మకత్వము, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అనే అంశాన్ని పంచుకోవాలని అనుకుంటా ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే నీవు నమ్మదగిన వాడవు అని కాదు, కానీ ఎంతో నమ్మదగిన వాడవు అనే మాటను ఇర్మియా ప్రవక్త రాస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఎంతో నమ్మదగిన వాడుగా ఇర్మియా రాస్తూ ఉన్నాడంటే ఖచ్చితంగా అనుభవపూర్వకంగా ఆ మాట రాస్తున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అసలు నమ్మదగిన వాడు అంటే అర్థం ఏంటంటే తన స్వభావంలో మార్పు లేని వాడిగా ఉండటం అనేది నమ్మకత్వం కిందకు వస్తుంది. అదేవిధంగా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, లేదా తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు ఆ వ్యక్తిని లేదా మనం ఏమనొచ్చు అంటే నమ్మదగినవాడు అని చెప్పవచ్చు. ఈ విలాప వాక్యముల యొక్క గ్రంథాన్ని మనం గనక గమనించినట్లయితే ఇర్మియా ఎప్పుడు రాశాడో మనకు తెలుసు. ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పుడు రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మాట వినకుండా తిరుగుబాటు చేసి తర్వాత దేవుని యొక్క మార్గాలను విడిచిపెట్టి తర్వాత దేవుని యొక్క ప్రేమను విస్మరించి పాపంలో జీవిస్తూ ఉంటే దేవుడు వాళ్ళని బబులోను రాజు యొక్క నాయకత్వంలో, ఆ యొక్క నెబుకద్నెజరు రాజు యొక్క నాయకత్వంలో బబులోను చెరకు అప్పగించాడు. ఆ చెరలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత మనకు తెలుసు వాళ్ళు ఎంతో వేదన, దుఃఖాన్ని అనుభవించారు, ఆకలిని అనుభవించారు, ఒంటరితనాన్ని అనుభవించారు, చాలా శ్రమను, పెయిన్ కూడా అనుభవించారు. నిజంగా అలాంటి కండిషన్స్లో ఉంటా ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రజలు నిజంగా నిట్టూర్పు అవన్నీ కూడా కొంత ఉంటాయి ఈ యొక్క గ్రంథంలో. అయితే అలాంటి నిరీక్షణ లేని, ఇక బయటకు రాలేము అని అనుకున్న ఆ యొక్క వేదనకరమైన పరిస్థితుల్లో ఇర్మియా ఒక అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు, దేవుడు ఎంతో నమ్మదగినవాడు. నిజంగా అది ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఎలా చెప్పగలిగాడు అని అనిపించింది. దేవుడు శిక్షకు అప్పగించాడు, తన నీతిని బట్టి న్యాయాన్ని బట్టి చెరలోకి పంపించాడు. శత్రువు యొక్క రాజ్యంలో చాలా సంవత్సరాలు ఆ యొక్క బానిసత్వంలో అప్పగించాడు. కానీ ఇర్మియా ఏమంటా ఉన్నాడంటే దేవుడు ఎంతో నమ్మదగినవాడు అంటా ఉన్నాడు. ఎందుకని అంటా ఉన్నాడంటే నమ్మకత్వం అనేది, నమ్మదగినవాడు అనేది దేవుని యొక్క స్వభావానికి సంబంధించిన విషయం. ఆయన స్వభావంలో ఎప్పుడు మార్పు ఉండదన్నమాట. కాబట్టి దేవుని యొక్క నమ్మకత్వం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజంగా దేవుణ్ణి మనం ఆరాధించడానికి పురికొల్పబడతాం.
3 విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు దేవుని యొక్క నమ్మకత్వాన్ని. అన్చేంజింగ్ ఇన్ హిస్ క్యారెక్టర్, అంటే కాలాలు మారినా, పరిస్థితులు మారినా, లేకపోతే తరాలు మారినా మారనిది, మార్పు లేనిది ఏమన్నా ఉందంటే దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుని యొక్క స్వభావం. అది మొదటిది. రెండోది, దేవుడు తానిచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. అందుకే ఆయనకి నమ్మదగిన వాడికి మరొక మాటగా వాడబడిన పదాలు ఏంటంటే సత్యవంతుడు, ట్రూత్ఫుల్ గాడ్ అనే మాటలు రాయబడ్డాయి. మూడోదిగా, దేవుడు తాను చేసిన వాగ్దానాన్ని మర్చిపోయేవాడు కాదు, నెరవేర్చే దేవుడు. నిజంగా ఈ విషయాలన్నీ ఇర్మియాకు తెలుసు. 70 సంవత్సరాల ఆ కాలం పూర్తవుతుందని తెలుసు. చెరలోంచి బయటకు తెస్తాడు, ఆ నెరవేరుస్తాడన్న విశ్వాసంతో దేవుని యొక్క గురించిన రైట్ అండర్స్టాండింగ్ కలిగిన ఇర్మియా ఏమంటున్నాడంటే, నువ్వు ఎంతో నమ్మదగినవాడు, ఎంతో నమ్మదగినవాడు. ఎందుకని అంటున్నాడంటే ఆ పైన ఆ మాటలు చూడండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, కనుక మనము నిర్మూలము కాకున్నవారు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగినవాడు. ఈ యొక్క భక్తుడు దేవుణ్ణి నమ్మదగినవాడుగా చెప్పటానికి చెప్తా ఉన్నాడు. దానికి ఒక రుజువుగా ఏం చెబుతా ఉన్నాడంటే, నీ కృపను బట్టి, నీ వాత్సల్యాన్ని బట్టి మేము నిర్మూలం కాలేదు. అంటే నిలిచి ఉన్న శేషము ఏమి తెలియజేస్తూ ఉందంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క నమ్మకత్వాన్ని తెలియజేస్తూ ఉంది. ఆ చెరలోకి వెళ్ళే ముందు లక్షల మంది చనిపోయారు, దేవాలయం కాల్చివేయబడింది, ఇంకా నాశనం చేయబడింది, అందరూ చాలామంది చనిపోయారు. కానీ చెరలో శేషము మిగిలింది, శేషము. ఆ శేషాన్ని చూసిన ఇర్మియా చెప్తా ఉన్నాడు, ఇది కదా రుజువు నువ్వు నమ్మదగిన దేవుడు అని చెప్పటానికి అంటా ఉన్నాడు. కాబట్టి సంవత్సరం యొక్క చివరిలోకి మనం వచ్చాం. ఇంక 2 వారాలే మిగిలి ఉంది. ఈ 12 మాసాలు మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము కూడా నిర్మూలం కాకుండా సజీవంగా ఉన్నవాళ్ళం. ఎన్నో పరిస్థితులు గుండా, ప్రతికూలతల గుండా, సమస్యల గుండా, శ్రమల గుండా వెళ్ళిన వాళ్ళం, వేదనల గుండా వెళ్ళిన వాళ్ళం, ఎవరికీ చెప్పుకోలేని స్ట్రగుల్స్, పెయిన్స్ గుండా మేబీ వెళ్ళుండొచ్చు. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నామంటే, మనం నిర్మూలం కాలేదంటే, మనం సాక్ష్యం ఇస్తూ ఉంది, మనం ఒప్పుకోవాల్సింది, తల వంచి నమస్కరించాల్సింది ఏంటంటే, ఆయన నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆయన కృప, ఆయన వాత్సల్యం అనుదినము నూతనంగా పుడతా ఉందంట, నూతనంగా పుడతా ఉంది. కాబట్టి బైబిల్లో దేవుని యొక్క నమ్మకత్వం గురించి 4 పదాలు రాయబడ్డాయండి. 4 పదాలు. వాటి గురించి జస్ట్ కొద్దిగా ఆలోచన చేసి ప్రభువుని ఆరాధన చేద్దాం. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఇమెట్ అనే హీబ్రూ వర్డ్ రాయబడింది గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ గురించి చెప్పటానికి. దాని యొక్క అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ ట్రూ టు హిజ్ వర్డ్. దేవుడు తానిచ్చిన మాటకు సత్యముగా కట్టుబడి ఉంటాడు. ఆ మాట విషయంలో వెనకడుగు వేయడు, ఇలా ఇచ్చిన మాట తీసుకోడు అనే విషయాలు తెలియజేస్తూ ఉంది. ఒకసారి ఆదికాండం చదువుకుందాం. 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం. ఒకటి 2 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా చాలండి, చాలు. మనం ఇక్కడ చదువుకున్న ఈ యొక్క వాక్యంలో తాను చెప్పిన ప్రకారం, తానిచ్చిన మాట చొప్పున దేవుడు చేసెను, నిర్ణయ కాలంలో దేవుడు చేసెను అనే మాటలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుడు తానిచ్చిన మాటను నెరవేర్చినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం.
ఆ, ప్రతికూలత, అంటే ఇంకా చెప్పాలంటే పిల్లలు కనటానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితులు బయలాజికల్గా. కానీ దేవుని యొక్క మాట చొప్పునంట శారాకు లేకపోతే అబ్రహాంకి ఏమైతే వాగ్దానం చేశాడో ఆ మాట చొప్పున ఆయన నెరవేర్చిన దేవుడుగా ఉన్నాడు. ఇంకొక మాట చదువుకుందాం. 24వ అధ్యాయం ఆదికాండం 27వ వచనం. అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. చాలండి. కాబట్టి దేవుడు అబ్రహాం విషయంలో ఏ విధంగా ఉన్నాడో అబ్రహాం యొక్క దాసుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమంటే తన కృపను సత్యాన్ని చూపుట మానలేదు. అంటే చూడండి, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మానలేదంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క స్వభావంలో మార్పు లేదు. దేవుడు తాను ఏదైతే పలుకుతాడో ఆ మాటలు ఆయన వెనక్కి తీసుకునే దేవుడు కాదు, ఆ మాటలు నెరవేర్చే దేవుడని దాసుడు గమనించి అంటా ఉన్నాడు, నా యజమానుడి దేవుడు స్తుతింపబడునుగాక అంటా ఉన్నాడు. నిజంగా మనం అనుదినము వాక్యాన్ని చదువుతూ ఉంటాం, ఆయనతో సహవాసం చేస్తూ ఉంటాం. దేవుడు మనతో మాట్లాడిన మాటలేంటి, దేవుడు మనకిచ్చిన వాక్యేంటి, లేకపోతే ఆయన మాట సత్యము, ఆయన వెనక్కి తీసుకోడు. ఇదిగో ఈ సంవత్సరం నాతో ఆయన ఈ మాట మాట్లాడాడు, నిజముగా నెరవేర్చాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడని గుర్తొస్తూ ఉంటుంది. ఇంతకీ దేవుడు ఆయన మాటను ఎందుకు నెరవేర్చాడు? అబ్రహాము బాగా భక్తి గలవాడనా, లేకపోతే మంచిగా విశ్వాసంలో నడుచుకున్నాడనా? కాదు, తన స్వభావాన్ని బట్టి ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చాడు. కాబట్టి దేవుని యొక్క నమ్మకత్వం అనేది భక్తుల యొక్క నమ్మకత్వం మీద ఆధారపడి ఉండదు. మనం అపనమ్మకస్తులమైన ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. మనం మాట తప్పినా ఆయన మనకిచ్చిన మాటను వెనక్కి తీసుకునే దేవుడు కాదు. ఇప్పుడు అబ్రహాము కూడా దేవుడు వాగ్దానం చేశాక కొంతకాలం ఎదురు చూసిన తర్వాత శారా మాట విని హాగరు ద్వారా సంతానాన్ని కలిగినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే దేవుడు అది చూసి నువ్వు నా మాట కోసం నువ్వు కనిపెట్టలేదు, నువ్వు ఎదురు చూడలేదు, కాబట్టి నేను ఎందుకు నా మాట నెరవేర్చాలి అని అనలేదు. ఆయన తాను ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం నెరవేర్చాడు. ఇష్మాయేలు వల్ల అయినది కాదు నీ సంతానం, ఇస్సాకు వలన అయిందే నీ సంతానం అని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే ప్రతి జీవము కలిగిన మాట కూడా మనకు ఆధారం అవ్వాలి. ఎన్నో మాటలు ఆయన మనతో మాట్లాడి నెరవేర్చిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మొదటి తలంపు ఏంటంటే ఆయన సత్యవంతుడుగా మనతో ఉండి తన నమ్మకత్వాన్ని రుజువుపరిచాడు. కాబట్టి మనం ఆయన ఆరాధన చేయాలి. రెండోదిగా ఇంకొక చోట చదువుకుందాం, విలాప వాక్యముల దగ్గరికి వెళ్దాం. 3వ అధ్యాయం 23వ వచనం. 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. కాబట్టి ఇక్కడ రెండోదిగా ఇక్కడ మనకు బైబిల్లో వాడబడిన మాట ఏంటంటే నమ్మకత్వానికి ఎమునా అంటే దాని యొక్క అర్థం ఏంటంటే స్టడీనెస్ ఆర్ రిలయబిలిటీ. అంటే దేవునిలో ఏముందంటే స్థిరత్వం ఉంది, కన్సిస్టెన్సీ ఉంది. ఆయన ఈరోజు ఒకలా రేపు ఒకలా ఉండే దేవుడు కాదు, ఎల్లవేళలా ఏకరీతిగా ఉండే దేవుడు. సో దేవుడు చూసినట్లయితే తన ప్రజలు ఆయన మాట అన్నప్పుడు ఏం చేశాడండి? తన న్యాయాన్ని బట్టి నీతిని బట్టి చెరలోకి పంపించాడు. అయితే చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు చూడండి, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. కాబట్టి దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూడండి, అనుదినము పుట్టుచున్నది. అంటే ఈరోజు
లైఫ్ అనేది ఇశ్రాయేలుకి చెరలో ఉన్నప్పుడు చాలా కష్టంగా, పెయిన్ఫుల్గా ఉండొచ్చు. లేదా మనకు కూడా జీవితం ఇంక ఈ చాలా కష్టం, ఈ లైఫ్ ముగిస్తే చాలని అనుకోవచ్చు. మనం ఈ కష్టాలు దేవుడు తీసేస్తే బాగుండు, లేదా నన్ను తీసేస్తే బాగుండు అని అనుకోవచ్చు. కానీ ఒక క్రైస్తవుడు రేపటిని నిరీక్షణతో ఎలా ఫేస్ చేయగలుగుతా ఉన్నాడంటే, రేపు ఉదయకాలాన దేవుని యొక్క కృప లేదా వాత్సల్యత నూతనంగా నా ఎడల కలుగుచున్నది అన్న నిరీక్షణ మనకుంది. మన జీవితాల్లో మనం నిర్మూలం కాకపోవటానికి ఒకే ఒక కారణం, దేవుని యొక్క వాత్సల్యత అది నూతనముగా పుట్టుచున్నది అనుదినము. చూడండి, ఎల్లవేళలా ఆయన వాత్సల్యత మన పట్ల నూతనంగా పుడతా ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతైనా ఆధారపడదగిన దేవుడు. ఇందాక చూస్తే దేవుడు ఎంతైనా సత్యవంతుడు, ఆయన మాటను ఎంతైనా నమ్మొచ్చు. ఇక్కడ మనం చూస్తే ఆయన ఎంతైనా ఆధారపడదగిన దేవుడు. జీవితం యొక్క లోయెస్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోయినా, దీన దశలోకి వెళ్ళిపోయినా, గోతిలోకి వెళ్ళిపోయినా, చావు గోతిలోకి, ఇక ఆధారము ఆశ్రయము లేదనుకున్న పరిస్థితుల్లో కూడా క్రైస్తవుడికి ఒక ఆశ్రయము, ఒక ఆధారము ఉంది. ద డిపెండబుల్, రిలయబుల్ ఎవరంటే దేవుడు. అందుకే ఇర్మియా అంటా ఉన్నాడు, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎన్నిసార్లు ఆయన మీద మనం ఆధారపడి ఉంటాం. కన్నీళ్ళతో, దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభు ఎదుట సాగిలపడి ఆయనపై ఆధారపడినప్పుడు మనకి ఎంత గొప్ప ఆశ్రయ దుర్గంగా ఉండి మనల్ని ఆదరించాడో, మనకు తన వాత్సల్యత చూపాడో. కాబట్టి దేవుడు రెండవదిగా ఎంతైనా ఆధారపడదగిన దేవుడు. మూడవదిగా ఇంకొక మాట చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మతగిన దేవుడనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతివానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. కాబట్టి ఇక్కడ నమ్మదగిన దేవుడు అనేది రాస్తున్నప్పుడు హిబ్రూలో వాడబడిన పదం హెసెడ్. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే కవనెంట్ లాయల్టీ అనే మీనింగ్ వచ్చేలా రాయబడింది. ఎందుకు ఆ పదం వాడాడంటే, ఈ రాస్తా ఉన్నప్పుడు దేవుడు ఆయన ఎలా దేవుడు అయ్యాడంటే నిబంధన ద్వారా అయ్యాడు. మనం ఆయనకి ఎలా ప్రజలమయ్యాడంటే, దేవుడు మనతో నిబంధన చేసుకున్నాడు, ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు. నిబంధన అంటే ఒక అగ్రిమెంట్. అంటే అగ్రిమెంట్ అంటే ఏంటంటే ఒక పని చేయటానికి, ఇదిగో నువ్వు ఇది చేయాలి, నేను ఇది చేయాలి. అగ్రిమెంట్లో కండిషనల్ అగ్రిమెంట్ ఉంటుంది, అన్కండిషనల్ అగ్రిమెంట్ ఉంటుంది. అంటే షరతులు ఉంటాయి, షరతులు లేకుండా కూడా ఉంటాయి. సో ఒక నిబంధన ద్వారా దేవుడిని సేవించటానికి ఇశ్రాయేలు దేవుని యొక్క ప్రజలయ్యారు. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముతో, నీ జనం నాకు ప్రజలవుతారు, నీ వారిలో నుండి నేను భూమి మీద ఉన్న సమస్త జనులను నేను ఆశీర్వదిస్తానని నిబంధన చేశాడు. వారు నాకు లోబడిన ఎడల, నా ఆజ్ఞలు గైకొన్ని ఎడల నేను వారికి 1000 తరముల వరకు కృప చూపుతాను. చూడండి కండిషన్, మీరు నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే 1000 తరముల వరకు కృప చూపుతాను. ఒకవేళ నాకు విధేయత చూపకపోతే లేదా అవిధేయత చూపితే నేను ప్రతిదండన చేస్తాను, శిక్షిస్తాను అని చాలా క్లియర్గా ఒక అగ్రిమెంట్ ద్వారా ఇశ్రాయేలీలు దేవునికి ప్రజలయ్యారు. బాగానే ఉంది. కానీ ఇశ్రాయేలీల చరిత్ర చూస్తే లోకంలో ఉన్న మనుషులకి దేవుడికి ఉన్న వ్యత్యాసం కనపడుతుంది. ఎంత గొప్ప దేవుడో మనకు అర్థమవుతుంది. చూడండి, మనుషులతో ఎవరితోనైనా మీరు అగ్రిమెంట్ చేసుకుంటే, ఏ విషయంలోనైనా అగ్రిమెంట్ ఒక్కసారి వైలేట్ చేస్తే మళ్ళా వాళ్ళతో కలిసి నడవలేరు. ఆ వైఫల్యం లేదా ఆ తప్పులో నుంచే మనుషుల్ని చూస్తారు, ఇంకా వాళ్ళని ఆ విధంగానే ట్రీట్ చేస్తారు, ప్రేమించలేరేక.
సరిగ్గా నడుచుకోలేరు, నడవలేరు వాళ్ళతో. కానీ చూడండి, దేవుడితో ఇశ్రాయేలు నిబంధన ప్రజలయ్యాక ఎన్నిసార్లు తప్పిపోయారు. కానీ దేవుడు మరలా మరలా క్షమిస్తానే ఉన్నాడు. క్షమిస్తూ మళ్ళా వాళ్ళని బలపరుస్తూ తన ఆజ్ఞలు గైకొనే వారిగా చేస్తూనే వస్తున్నాడు. ఆజ్ఞలు తప్పిపోయినప్పుడు శిక్షిస్తున్నాడు. ఆయన న్యాయమును తీర్చే దేవుడు. కానీ చూడండి, మనుషులు వేసే శిక్ష అయితే ఇక ఒక్కసారి శిక్షలోకి వెళ్ళిపోతే వాడికి జరగాల్సింది జరిగిందిరా అని అనుకుంటారు. వాడు బాధపడతా ఉంటే చూసి సంతోషిస్తారు, నలుగురికి చెప్తారు. కానీ దేవుడు అలా కాదండి. చెరలో ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయి 70 సంవత్సరాలు ఆ బాధను అనుభవిస్తూ ఉంటే ఇశ్రాయేలీయుల కంటే కూడా ఎక్కువ బాధపడింది వాళ్ళ గురించి ఎవరు తెలుసా? దేవుడు. ఎందుకంటే నిబంధన ప్రజలు. లైఫ్ టైం అగ్రిమెంట్ ద్వారా ఆయన విమోచించి వాళ్ళని తీసుకున్నాడు ఐగుప్తుల నుంచి. వాళ్ళ విషయంలోనే దేవుడు అంత వాత్సల్యం కనపరిస్తే, అంత 1000 తరాల వరకు కృప చూపుతానంటే, ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా క్రొత్త నిబంధన ద్వారా తన ప్రజలుగా చేసుకున్నాడు. తన రక్తాన్ని చిందించి వెలపెట్టి విమోచించాడు. ఎంత శ్రేష్టమైన వ్యక్తులమో మనం ప్రభువారికి. ఆయన రక్తము చేత, ఆయన ప్రాణత్యాగము చేత, సిలువలో ఆయన చేసిన బలి యాగం చేత మనం ఆయనకు ప్రజలమయ్యాం. కాబట్టి ఆయనకు ప్రజలమైన మన పట్ల ఆయన అంటా ఉన్నాడు, నువ్వు నన్ను వెంబడిస్తే, నువ్వు నాకు విధే చూపితే 1000 తరముల వరకు కృప చూపుతానంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆరాధన గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిజంగా మన జీవితాల్లో కొన్ని సమయాల్లో ఇశ్రాయేలు వలె వైఫల్యాలు, అవిధేయత కనిపించినప్పటికీ దేవుడు కృప చూపుట మానలేదు. దేవుడు తన విశ్వాస్యతను వెనక్కి తీసేసుకోలేదు, క్షమిస్తానే ఉన్నాడు. ఎన్నిసార్లు క్షమిస్తున్నాడండి? ఇన్ఫినైట్ టైమ్స్. లెక్క పెట్టలేము ఆయన క్షమాపణని. ఈరోజు ఏ తప్పు అయితే ఒప్పుకుంటామో ఇక చెయ్యం ప్రభు అని, రేపు అదే చేసే బలహీనులం మనం. కానీ దేవుడు మరలా రేపు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నూతన వాత్సల్యంతో క్షమిస్తూ ఈ సంవత్సరం అంతా తీసుకొచ్చాడు. అందుకే ఇర్మియా అంటా ఉన్నాడు, నువ్వు ఎంతో నమ్మదగిన దేవుడు, నువ్వు ఈ నిబంధన ద్వారా ప్రేమతో నన్ను నీ ప్రజలుగా చేసుకొని లెక్కలేనన్ని మార్లు క్షమించావు, కాబట్టి నువ్వు ఎంతో నమ్మదగిన దేవుడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి చివరిగా 4వది చూద్దాం ఒక మాట. కీర్తనల గ్రంథం 105వ అధ్యాయం 8వ వచనం. నూట 5వ అధ్యాయం 8వ వచనం. చాలండి. నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ నమ్మకత్వానికి రిలవెంట్గా వాడబడ్డ మాట జకార్. అది బైబిల్లో 235 టైమ్స్ వాడబడింది. అంటే ఇక్కడ అర్థమైందంటే దేవుడు చేసిన వాగ్దానాన్ని మరిచిపోడు, జ్ఞాపకం చేసుకుంటాడు అనే మాటని ఇక్కడ వాడటం జరిగింది. కాబట్టి దేవుడు ఎందుకు నమ్మదగిన వాడంటే, ఆయన మనుషుల్లాగా మాట ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు, లేదా వాగ్దానం చేసి మర్చిపోయే దేవుడు కాదు. జ్ఞాపకం చేసుకుంటాడు. ఇశ్రాయేలు జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ 70 సంవత్సరాల చెర పూర్తయినప్పుడు జ్ఞాపకం చేసుకుని వాళ్ళని బయటికి తెచ్చాడు. అదే చెప్తున్నాడు, అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు. కాబట్టి మన దేవుడు మనతో చేసిన నిబంధనను లేదా ప్రామిస్ని, వాగ్దానాన్ని నెరవేర్చడానికి గల కారణం ఏంటంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకొని తన వాగ్దానాన్ని ఏం చేస్తాడో తెలుసండి, ఆ వాగ్దాన నెరవేర్పులోకి మనం రావటానికి తగినట్టుగా మనల్ని మలుచుకుంటాడు. ఎందుకంటే వాగ్దానం నెరవేర్చాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం మనలో లోపించిన ప్రతిసారి ప్రభువారు ఏం చేస్తారంటే మళ్ళా విశ్వాసాన్ని మనకిస్తాడు. కాబట్టి మనం మన జీవితాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎన్నో వాగ్దానాలను నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో ఆయన చేసిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడని మనం చెప్పగలం.
చివరిగా ఒక్క వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములను మీకు కలుగునుగాక. కాబట్టి నమ్మకమైన వాడు ఎవరంటే అల్టిమేట్గా యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పటిదాకా మనం దేవుని యొక్క నమ్మకత్వం గురించి ఆలోచించాం. ఆయన ఇచ్చిన మాట విషయంలో తప్పిపోనివాడు, సత్యవంతుడు. అదేవిధంగా ఆయన ఎంతో ఆధారపడదగిన దేవుడు. అదేవిధంగా ప్రేమించి ఎన్ని మార్లైనా క్షమించే దేవుడు. చివరిగా తాను చేసిన వాగ్దానాన్ని మరిచిపోని దేవుడు. అలాంటి నమ్మదగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారని వాక్యం చెప్తా ఉంది. అలాంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు దేవుడుగా దొరికినందుకు మనం ఎంతైనా ధన్యులం. కాబట్టి అలాంటి నమ్మకమైన యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన మనకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధన చేద్దాం.